ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి వైద్యం కావాలనే ఒక మంచి లక్ష్యంతో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రైవేటీకరిస్తున్నారనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ఆందోళన చేశారు. అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కావాలి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్ లో టాప్ 10 ర్యాంక్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజీ ఎంపిక చేసుకునే వాళ్ళు? ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఈ కాలేజీలను ఎంపిక చేసుకునే వాళ్ళు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలో సీటు రావడం ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిల్లలు ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో టాప్ 10 ర్యాంక్ కాదు, టాప్ 5 ర్యాంకు, టాప్ 20 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈ రోజు ప్రైవేట్ కాలేజీని ఎంపిక చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు పీపీపీ ద్వారా అదనపు సీట్లు వస్తాయి, మంచి వైద్యం అందుతుంది. ఏ విధంగా అందుతుంది? ఓపీ ఫీజు కట్టాలి. ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్ష లేకుండా ఈ రోజు కాలేజీలు నిర్వహిస్తారా? మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కాలేజీలని తీసుకొని ప్రభుత్వ కాలేజీల ద్వారా ఆదాయ మార్గాన్ని పెంచుకొని లాభం కోసమే కాలేజీలు నిర్వహిస్తారు. కానీ పేదవాళ్ళకి ఉచిత మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తారా? ఈ చిన్న లాజిక్ ని ఈ రోజు ప్రభుత్వం మర్చిపోలేదు. ప్రభుత్వానికి తెలుసు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ లో వైద్యం ఖరీదుగా మారుతుందని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? తన బినామీలకి, తన అనుచరులకి, తన కార్పొరేట్లకి ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లలాగా దోచిపెట్టడం కోసమే ఈ ప్రైవేట్ భాగస్వామ్యం అనే ఒక నాటకాన్ని రక్తి కట్టించి ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాల ఎంతుంది? 890 ఎకరాల విస్తీర్ణం. ఒక్కో మెడికల్ కాలేజీ ఆస్తి ఎంత? సుమారు 100 కోట్లు, 1,00,000 కోట్లు, టోటల్గా 1,00,000 కోట్లు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్యని పేద వర్గాలకి దూరం చేసి తన కార్పొరేట్లకి, తన బినామీలకి ప్రభుత్వ ఆస్తుల్ని దోచిపెట్టి కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేశారు కాబట్టి వాటిని మనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు పూర్తి చేయాలి, మనకెందుకు అవసరం అనే ధోరణితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మిగిలిన కాలేజీల్ని, అసంపూర్తిగా ఉన్న కళాశాల నిర్మాణాలని పూర్తి చేయకుండా ప్రైవేటు వారికి ఇచ్చి ప్రైవేటు వారి ద్వారా లబ్ధి పొందేందుకు ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లబ్ధి పొందేందుకు తన బినామీలకి ఇచ్చేందుకే ఇది మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా పేద వర్గాల వారికి ఎంబీబీఎస్ విద్య ఉచితంగా అందాలి. మొన్న జగన్ గారు ఏర్పాటు చేసిన కాలేజీలకి పీజీ మెడికల్ సీట్లు 70 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు నిన్నగాక మొన్న ఒక ప్రకటన ఇచ్చారు. మీ రాష్ట్రంలో మెడికల్ సీట్లు అదనంగా కావాలంటే దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్ లో అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.